మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక నూతన దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవునికి మనం మొరపెడుతున్నప్పుడు ఆ మొరలన్నీ కూడా దేవుడు వింటాడు. తగిన సమయమందు దేవుడు తన చిత్తానుసారంగా మనకు జవాబు అనుగ్రహిస్తాడని మనం విశ్వాసం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనను దేవుడు ఒకానొక దినాన తప్పకుండా ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబు అనుగ్రహిస్తాడని నమ్మాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉంటాడు. ఎందుకంటే మన ప్రార్థనలు, మన విన్నపములు దేవుని సన్నిధికి చేరబడతాయి. మన జీవితాలేందో, మన బ్రతుకులేందో, మనం ఎలా జీవిస్తున్నామో సమస్తము దేవునికి తెలుసు. కాబట్టి దేవుడు తగిన సమయమందు తన చిత్తానుసారంగా మన అందరికీ కూడా జవాబుని గ్రహిస్తాడని విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేయాలి. అలాగే మనం కార్చే ప్రతి కన్నీరు కూడా దేవుని యొక్క కౌగిలిలో నిత్యము కనబడతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కన్నీరు ప్రార్థన ఎంతో ఘనమైన గొప్ప ప్రార్థన అదే. మనం యథార్థంగా, సత్యంగా మనం దేవుని సన్నిధిలో జీవిస్తున్నప్పుడు, మనకు దుఃఖము, బాధ, అనారోగ్యం కలిగినప్పుడు మన కన్నీరుతో కార్చిన ప్రార్థనకు దేవాది దేవుడు తగిన సమయమందు మనకు జవాబు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే మన ఎంటికలన్నీ కూడా, మన తల మీద ఉన్న ఎంటికలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాలలో మనం ఎలా జీవిస్తున్నామో సమస్తము దేవునికి తెలుసు. కాబట్టి మనం జీవించే విధానంలో యథార్థంగా, సత్యంగా మనం జీవిస్తున్నప్పుడు దేవుడు తప్పకుండా మన ఒక హృదయ ఆలోచనలు దేవునికి తెలుసు. కాబట్టి తగిన సమయమందు దేవుని చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడు మనందరినీ కూడా పరలోకం నుంచి తండ్రి కుడిపార్శ్వంలో కూర్చొని మనందరినీ కూడా ఈ సమయంలో, ఈ గడియలో కూడా మనల్ని చూస్తూ ఉంటాడు. మన అందరి జీవితాలు యేసేకు తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం కన్నీరుతో కార్చిన ప్రతి ప్రార్థన దేవుని యొక్క కౌగిలిలో ఉంటాయనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నారు. హృదయ కాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. 56వ కీర్తన 8వ వచనం నుంచి చివరి వచనము 13వ వచనం వరకు వాక్య భాగంని హృదయ కాలం ధ్యానించబోతా ఉన్నాము. 56వ కీర్తన 8వ వచనం నుంచి 13వ వచనం వరకున్న ఈ వాక్య భాగంలో దేవుడు మన అందరినీ కూడా ప్రతిరోజు, ప్రతి క్షణము మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనల్ని కాపాడే దేవాతి దేవుడు కునుకడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసే ప్రతి ప్రార్థన, విన్నపము తగిన సమయమందు దేవుడు మనకు జవాబుని గ్రహిస్తాడని మనం నమ్మినట్టయితే దేవుని యొక్క అద్భుతాలను మనం చూడగలుగుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 8వ వచనము చూసినట్టయితే, నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు, నా సంచారంలో నువ్వు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ యొక్క బుడిలో ఉంచబడి ఉన్నాయి, అవి నీ కౌగిలిలో కనబడును గదా. మనం కార్చే ప్రతి కన్నీరు బొట్టు దేవుని యొక్క కౌగిలిలో ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, నా సంచారంలో నువ్వు లెక్కించి ఉన్నావు. ప్రతిదీ కూడా మన జీవితంలో మనం లేచుట, మనము నడుచుట, మనం ఉద్యోగంకి వెళ్ళుట, మనము ఎక్కడికి వెళ్తున్నా కానీ ప్రతిదీ కూడా మన యొక్క జీవితాలు దేవునికి తెలుసు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నాయి, అవి నీ కౌగిలిలో కనబడుదును కదా. దేవుని యొక్క కౌగిలిలో ఆ కన్నీళ్ళని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఉంటాయి. దేవుని యొక్క కౌగిలిలో మన కన్నీళ్ళు ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తూ ఉన్నాను. మనం కార్చే ప్రతి కన్నీరుకు దేవుడు జవాబుని గ్రహిస్తాడు. మన పిల్లల విషయం కానీ, ఉద్యోగ విషయం కానీ, వివాహ విషయంలో కానీ, నీకున్న సమస్యలలో నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టినప్పుడు దేవుడు ప్రతి మొరను ఆలకించి జవాబుని గ్రహిస్తాడని నువ్వు విశ్వసించినట్టయితే దేవుని యొక్క కార్యాలు చూడగలుగుతావు. అందుకని నా సంచారంలో నువ్వు లెక్కించిన నా కన్నీళ్లు నీ బుడిలో ఉంచబడి ఉన్నాయి, అవి నీ కౌగిలిలో కనబడును గదా. నేను మొరపెట్టిన దినము నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవా, నా పక్షం నన్ను ఉన్నావు నాకు తెలియను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుడు మనం మొరపెట్టినప్పుడు మన శత్రువుల విషయమే కావచ్చు, మనకున్న ఇబ్బందుల విషయంలో కావచ్చు, మనకున్న సమస్యల విషయంలో కావచ్చు, మనకున్న కష్టాల విషయంలో కావచ్చు, మనం మొరపెట్టినప్పుడు ఆ కష్టాల నుంచి, ఆ శ్రమల నుంచి దేవుడు విడిపిస్తాడు. అలాగే శత్రువుల విషయంలో కూడా ఇక్కడ ఈ యొక్క మాట చూసినట్టయితే, నేను మొరపెట్టిన దినం నా శత్రువులు వెనుకకు తిరుగుదురు.
దేవుడు నా పక్షాన ఉన్నాడని నాకు తెలియను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. అలాగే చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చూసినట్టయితే రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వచనం చూసినట్టయితే ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవరు? నిజమే కదా, దేవుడు మన పక్షాన యుద్ధము చేస్తున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పక్షాన నిలబడ్డాడని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మన పక్షాన మనం చేసే పనులన్నిట్లో మనకు తోడై ఉండి మనల్ని దీవిస్తూ ఆశీర్వదిస్తున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇట్లుందిగా ఏమందము, దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు? నిజమే కదా, దేవుడు మనకు తోడై ఉండగా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. దేవుడు మన కాపరిగా ఉన్నప్పుడు మనకు ఏ లోటు ఉండదు. సింహము పిల్లలైన ఆకలి గొందు, కానీ యెహోవాను ఆశ్రయించిన బిడ్డలకు ఏ కొదవ ఉండదు. దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవుని వాక్యం మీద మనం ఆధారపడినప్పుడు ఏ ఒక లోటు అనేది మనకు ఉండదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సింహము పిల్లలు అవి ఆకలిగా ఉంటాయి, కానీ యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని యందు నడుచుకునే వారికి ఏ కొదవ ఉండదు. సమృద్ధిని దేవుడు అనుగ్రహిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవునికి మొరపెట్టిన దినము, మనం శత్రువులు వెనుకకు తిరుగుదురు, దేవుడు నా పక్షాన ఉండగా నేను నాకు తెలియను అనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని బట్టి నేను ఆయన యొక్క వాక్యంను కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యంను నేను కీర్తించేదను. వాక్యమైన దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. వాక్యమైన దేవాది దేవుడు ప్రతిరోజు మనం వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము ద్వారా మెల్లనైన స్వరముతో దేవుడు మన అందరితో మాట్లాడతాడు. ఎవరైతే అనుదినము వాక్యము చదివే అనుభవం ఉన్నట్టయితే, ఎవరైతే హృదయకాలం బైబుల్ తీసి చదివినప్పుడు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, వాక్యంలో శక్తి ఉంది. మనం చూసినట్టయితే 107వ దావీదు కీర్తనలో చూసినట్టయితే 107వ దావీదు కీర్తనలో ఆయన వాక్కులో స్వస్థత ఉన్నదనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. 19వ వచనం, కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించెను. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల నుండి వారిని విడిపించెను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్కులో స్వస్థత ఉన్నది. ఆయన వాక్కులో బలమైన శక్తి ఉన్నది. అందుకే అంటుంది కదా, ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని వాక్యంలో స్వస్థత ఉన్నది, వాక్యంలో విడుదల ఉన్నది, వాక్యంలో ప్రతి బాధ దుఃఖము తొలగిపోతుంది. ఎందుకంటే మనం వాక్యము ధ్యానించే బిడ్డలుగా ఉండాలి. ప్రతి హృదయకాలం కొద్ది సమయంలో వాక్యము ధ్యానించినప్పుడు ఆ వాక్యమైన దేవాది దేవుడు వాక్యము ద్వారా మన జీవితాలను కడతాడు. వాక్యము ద్వారా మన బ్రతుకులు మార్చబడతాయి. వాక్యము ద్వారా మన జీవితాలే మార్చబడతాయి. దేవుని సన్నిధికి మనం రాగలుగుతాము. అందుకే దేవుని వాక్యం ఏమవుతుందంటే, కష్టకాలం ముందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుంచి వారిని విడిపించారు. కష్టకాలము మొరపెట్టడం అంటే దేవునికి ప్రార్థన చేయడము. ఆ ప్రార్థన దేవుని సన్నిధిలోని, దేవుని కౌగిలిలో ఆ కన్నీరు మన ప్రార్థన దేవుని సన్నిధిలో ఉంటుంది. కాబట్టి దేవుడు జవాబుని గ్రహించే దేవాది దేవుడి యొక్క వాక్యంలో స్వస్థత ఉన్నది, వాక్యంలో విడుదల ఉన్నది, వాక్యంలో ప్రతి సమస్యలు తొలగిపోతాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాక్కు పంపి వారిని బాగు చేశాను. దేవుని యొక్క వాక్, దేవుడు తన వాక్యము ద్వారా మన జీవితాలు బాగు చేస్తాడు. దేవుని యొక్క వాక్యము ద్వారా స్వస్థత కలుగుతుంది. మనం చూసినట్టయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం చూసినట్టయితే కింది భాగంలో చూసి, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. ఆయన పొందిన గాయముల చేత, దేవుని యొక్క గాయములలో స్వస్థత ఉన్నది. ఆయన వాక్యంలో స్వస్థత ఉన్నది. ఆయన నోటి మాటలో స్వస్థత ఉన్నది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మనం దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మన మొరలు వింటాడు. అలాగే మొరలు విన్న దేవాది దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నా ప్రాణమా యెహోవాని సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని కూడా మరవకూడదని వాక్యం తెలియజేసిన ప్రకారము
వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే చూసినట్టయితే మత్తయి సువార్త 10వ అధ్యాయము 30వ వచనం చూసినట్టయితే, మీ తలంటికలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి గనుక మీరు భయపడకుడి. హల్లెలూయా. మన తల ఎంటికలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి, మీరు భయపడకుడి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మీ తల ఎంటికలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి గనుక మీరు భయపడకుడి. మన తల ఎంటికలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, గనుక మీరు భయపడకుండి. దేవుని వాక్యం తెలియజేస్తుంది, భయపడకుడి భయపడకుడి అని బైబిల్ అంతటిలో 365 సార్లు రాయబడింది. ప్రతిరోజు దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఒక సంవత్సరంలో 365 రోజులుగా ఉంటుండగా ప్రతిరోజు వాక్యం తెలియజేస్తుంది, భయపడకుడి భయపడకుడి భయపడకుడి. దేవుడు మీ దేవుడు మనకు తోడై ఉన్నాడు, మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. భయపడకుడి అని వాక్యము తెలియజేస్తూ ఉంది. తిరిగి 56వ కీర్తనకు వచ్చినట్టయితే 10వ వచనంలో, దేవుని బట్టి నేను ఆయన వాక్యంని కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యంని కీర్తించేదను. నేను దేవుని యందు నమ్మకించున్నాను, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు. హల్లెలూయా. నరులు మనల్ని ఏమి చేయగలుగుతారు? మా అంటే అవమానపరుస్తారు, కొడతారు, చంపుతారు, దానికంటే ఎక్కువగా ఏమి చేయలేరు. మనం దేవుని యందు భయభక్తుల ఉన్నప్పుడు నరులు మనకు ఏం చేయగలరు? దేవుని వాక్యముపై మనం ఆధారపడినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని వాక్యంను నేను కీర్తించేదను, యెహోవాను బట్టి ఆయన వాక్యంను కీర్తించేదను, నేను దేవుని యందు నమ్మికించున్నాను, నేను భయపడను, నరులు నాకు ఏమి చేయగలరు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనల్ని నరులు ఏమి కూడా చేయలేరు. ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు, దేవుడు మనకు తోడై ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నువ్వు మరణంలో నుంచి నా ప్రాణంను తప్పించున్నావు. మరణం నుంచి తప్పించగలిగిన శక్తిగల దేవాది దేవుడు మన పక్షాన ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మరణం అన్నది దేవుని యొక్క వశమై ఉన్నదనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మరణం తప్పించుట ప్రభు అయిన యెహోవా వశము. మరణము తప్పించుట 68వ కీర్తన 20వ వచనం కింది భాగంలో చూసినట్టయితే, మరణం తప్పించుట యెహోవా వశంలో. మరణం అన్నది కొన్ని సందర్భంలో అనారోగ్యము, కొన్ని సందర్భంలో భయంకరమైన స్థితిలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని కాపాడుతాడు, విడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎన్నో సందర్భంలో దేవుడు మన రాకపోకలంతా కూడా కాపాడుతాడు, మనల్ని విడిపిస్తాడు. మరణం తప్పించుట యెహోవా వశమై ఉన్నది. ప్రతి ఒక్క రోజు మనం సజీవ లెక్కలో ఉంటున్నామంటే అది దేవుడి కృప వల్లనే ఉన్నాము. ఈరోజు చూడని బిడ్డలు, ఈ సమయం చూడని బిడ్డలు, ఈ గడియ చూడని బిడ్డలు ఎంతోమంది లోకయాత్ర జీవితం నుంచి వెళ్ళిపోయినారు. వారి లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకున్నారు. దేవుడు తన ఉచితమైన కృప చేత మనకు సమయం ఇస్తూ మనల్ని మరణం నుంచి తప్పిస్తూ కాపాడుతున్న దేవాది దేవుడు మన నుంచి కోరుకుంటున్నది ఏంటంటే, తిరిగి మనం దేవుని దగ్గరికి రావడము. మనం పాపంలో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నప్పుడు మన ప్రతి పాపం అనేది క్షమించబడుతుంది. మనకు ఒక నూతన జీవితాన్ని ఇవ్వడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. మనం దేవుని దగ్గరకు వచ్చినట్టయితే ఆ నూతన జీవితాన్ని మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే, దేవా, నీవు మరణం నుండి నా ప్రాణమును తప్పించున్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో జీవపు వెలుగు. దేవాది దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆ లోకంలో దేవుని యొక్క వెలుగు ప్రకాశించబడుతుంది, కానీ మనుషులు ఆ వెలుగును చూడలేకపోతున్నారు. మనం చూసినట్టయితే యోహాను సువార్త 1వ అధ్యాయంలో చూసినట్టయితే 6వ వచనము, దేవుని యుద్ధ నుంచి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చాడు. భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను వెలుగుని గురించి సాక్ష్యం ఇచ్చడానికి మరి ఆ సమయంలో లోకంలోకి వచ్చి ఉంటాడు. 2000 సంవత్సరముల క్రితము యేసు ప్రభు మరి జన్మించక ముందుగానే భక్తుడైన యోహాను, బాప్టిజం ఇచ్చే యోహాను జన్మించి మరి యేసు ప్రభు త్రోవలను సరళం చేస్తూ సువార్తను ప్రకటిస్తూ వెలుగును గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు వెలుగై ఉండలేదు, కానీ ఆ వెలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు అతడు వచ్చెను. నిజమైన వెలుగును, అది లోకానికి వచ్చెను, ప్రతి మనిషిని వెలిగించినదే. ప్రతి మనిషికి ఆ వెలుగు దేవాది దేవుడని గ్రహించాడు. సర్వ మానవ ప్రపంచానికే యేసు ప్రభువే నిజమైన దేవుడు, ఆయన తప్ప వేరే మార్గం లేదు. యేసే
వెలుగై ఉన్నాడు, ఏసే మార్గమై ఉన్నాడు, ఏసే సమస్తము కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వాక్యమంటూ నిజమైన వెలుగుంటున్నది లోకానికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించిన ఆయన లోకంలో ఉండలేదు, కానీ లోకం ఆయన మూలంగా కలిగినది, కానీ లోకం ఆయనని తెలుసుకోనలేదు. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలారా, నేటికి కూడా మానవుడు విర్రవీగుతూ ఉన్నాడు. నేనే సమస్తము చేయగలిగాను, నేనే చేస్తున్నాను అనేసి మానవుడు దేవుని యొక్క సృష్టిని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మనము చూస్తున్న టెక్నాలజీ కానీ ఇవన్నీ కూడా దేవుడిచ్చిన జ్ఞానం చేతనే మానవుడు చేయగలుగుతున్నాడు. దేవుడు లేకుంటే మానవుడు లేడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మానవుడు కేవలము దేవుని చేతిలో మానవుని దేవుడు నిర్మించి ఈ లోకానికి దేవుడు మానవుని పంపి ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజల సృష్టికర్త అయిన దేవాది దేవుడే నిజమైన దేవాది దేవుడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తే మార్గమైనడు. నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రింటిలో ప్రవేశింపలేడని యేసయ్య చెప్పిన మాట. మనం రక్షణ పొందుకుంటే, మారు మనసు పొందుకుంటే, యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు మనము నిజమైన రక్షణ పొందుకొని యేసు ప్రభుకు సాక్షిగా మనం జీవించినప్పుడు, మనం మరణించిన తర్వాత మన శరీరానికి మరణం ఉన్నది, కానీ ఆత్మకు మరణం లేదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే తిరిగి 56వ కీర్తనకు వచ్చినట్లయితే 12వ వచనము, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించుచున్నట్టు జారి పడకుండానట్టు నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. జారి పడకుండానట్టు మన పాదాలను తప్పించి ఉన్నాడు. మన మనుష్యనము నడుస్తుంటాము, కొన్ని మార్గాలు తప్పిపోతున్నప్పుడు కూడా దేవునికి కాపుదల చేత దేవుడు మనల్ని పడిపోకుండా మనల్ని కాపాడుతాడు. మనం చూసినట్టయితే 116వ కీర్తన 8వ వచనం చూసినట్టయితే, మరణం నుంచి నా ప్రాణము కన్నీళ్లు ఉడగనట్టు నా కన్నులను జారి పడకుండానట్టు నా పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. హల్లెలూయా. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజల, మరణం నుంచి నా ప్రాణము, మరణం నుంచి కాపాడే దేవాది దేవుడు. అలాగే కన్నీళ్లు విడకున్నట్టు నా కన్నులను. మన దుఃఖ దినములు సమాప్తమైనవి, ఇక నీ దుఃఖము ఈ రోజు నుంచి సమాప్తమైనది, ఇక నీ నోటిలో నవ్వుండును అని దేవుడు తెలియజేస్తున్న అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రియ దేవుడి సగ్గమా దేవుడి ప్రజలరా, మన దుఃఖ దినాలన్నీ కూడా సమాప్తమైనవి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటే మరణం నుంచి నీ ప్రాణము కన్నీళ్లు ఉడగినట్టు నీ కన్నులను జారి పడకున్నట్టు నీ పాదములను నువ్వు తప్పించి ఉన్నావు. నిజమే, దేవుడు మనల్ని కాపాడకపోతే ఒక్క క్షణమైన ఈ లోకంలో మనం జీవించలేము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. జారి పడకుండా మన పాదాలను కాపాడిన దేవాది దేవుడు. ప్రతిరోజు మనము బయటికి వెళ్ళి వస్తున్నబట్టే దేవుని కృప వలనే మనం పోతున్నాము, తిరిగి రాగలుగుతున్నాం. అందుకే వాక్యం అంటుంది, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించుచున్నట్టు జారి పడకున్నట్టు నా పాదములను నువ్వు తప్పించున్నావు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను. నేను నీకు దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అందుకే అంటున్నాను, నేను నీకు మొక్కి ఉన్నాను, నేను నీకు స్తుతి గానములను అర్పించదును అనే మాట. స్తుతి గానములను అర్పించదును. దేవుడు చేసిన మేళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మన ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ప్రార్థన విన్నపంలో దేవుడు వింటున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవునిని మహిమపరిచి దేవుని ఘనపరచండి. దేవుడు చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ఎంతో మంచిది. ఎందుకంటే జారి పడకుండా దేవాది దేవుడు మన పాదాలను కాపాడుతూ, అలాగే దేవాన్న మరణం నుంచి నా ప్రాణం తప్పించినావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిలో సంచరించినట్టు జారి పడకుండా నా పాదములను తప్పించి ఉన్నావు అనే మాట. ప్రియ దేవుని సగ్గమా దేవుని ప్రజలరా, మనల్ని కాపాడే దేవుడు నిత్యము మన పక్షాన ఉంటూ మనకు తోడై ఉండుటూ దేవుడు తోడై ఉండి మనల్ని బలపరుస్తున్నాడు. దేవుని యొక్క తోడు కాపుదల నిత్యము మనకు తోడై ఉన్నది. కాబట్టి మనం నేటికి కూడా ఈ హృదయకాలం కూడా సజీవ లెక్కలు ఉన్నాం. ఈ రోజు కూడా దేవుడు తన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మనల్ని సజీవ లెక్కలు పెట్టి మనల్ని కాపాడి మనల్ని దీవించి ఉన్నాడనే సత్యాన్ని
జ్ఞాపకం చేసుకొని దేవుని ఘనపరచాలని, దేవునిని మహిమపరచాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘం, ఆ దేవుని ప్రజలు ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడి, దేవుని వాక్యముపై ఆధారపడి మనం జీవించినప్పుడు మన జీవితాలు దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాడు. ఇట్టి మాటలను ఉదయకాలం దేవుడు మీ ఆత్మీయ జీవితంలో దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగించును గాక. ఈ వాక్యము ద్వారా దేవుడు నీ జీవితంలో కూడా గొప్ప కార్యము జరిగించును గాక. నిన్ను నీ బిడ్డలను కాపాడును గాక. మీకు స్వస్థత దేవుడు అనుగ్రహించును గాక. ప్రతి ఒక్క వ్యాధి, బాధ, దుఃఖం నుంచి దేవుడు మీకు విడుదల అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుల దేవానికి వందనములు, స్తోత్రములు నాయన ప్రభా. మా సంచారంలో అన్నీ కూడా నువ్వు లెక్కించున్నా తండ్రి. మా కన్నీళ్ళ ప్రార్థన అంతా కూడా నీ కౌగిటిలో ఉన్నాయని నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నేను జీవ వెలుగులో నడిచినట్టు, నేను జారి పడకుండానట్టు నా పాదములను నాయన పడిపోకుండా నన్ను కాపాడినందుకు, మనల్ని కాపాడినందుకు కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డలు కూడా వాక్యానుసారంగా నైనా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నువ్వు చేసిన మేలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకొని నేను ఘనపరిచి నేను మహిమపరచడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. అలాగే తండ్రి, మా దేశాన్ని, మా రాష్ట్రాలను కాపాడండి, మా ప్రజలను కాపాడండి, దీవించండి, ఆశీర్వదించండి. యేసయ్య, ఈరోజు అంతట్లో కూడా మనల్ని నీ కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనములు, మనల్ని దీవిస్తున్నందుకు నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా తండ్రి, నీ కృపలో ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని సజీవులకి పెడుతూ మాకు ఇస్తున్న ఆయుష్కాలాన్ని బట్టి కూడా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈరోజు అంతట్లో కూడా మనల్ని దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మీకును మీ కుటుంబంలోకి తోడై నీడై ఉండును గాక. ఆమేన్.